జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. మిథున్ రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం ఇక్కడ చాలా బాగుండబోతుంది. కుటుంబ స్థానంలో గురుగారు రాబోతున్నారు కాబట్టి 19వ తారీఖు నుంచి మనం కర్కాటక రాశిలో రావటం మూలంగా ఆయన పునర్వసు నక్షత్రం మీద ఉంటాడు గురువు గారు. దాని మూలంగా కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుని ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు మిథున్ రాశి వారికి. ధనపరంగా మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో మాత్రం మీకు సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఇది మంచి సమయము. ప్లాట్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి లాభాలంటూ చూస్తారు ఈ మాసంలో. విద్యార్థులకి ఈ మాసం అనేది అస్సలు కలిసి రావటం లేదు. శుక్రుడు నీచపడ్డాడు మరియు బుధుడు ఇక్కడ కుజుడితో కలిసి ఉన్నాడు. 4వ స్థానం అధిపతి అయిన బుధుడు కుజుడితో కలిసి ఉన్నాడు. ఇన్ని కారణాల మూలంగా మీకు విద్యార్థులకి ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. స్ట్రెస్ అనేది అధికంగా ఫీల్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్తారు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. మీకు పంచమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ కన్యా రాశిలో నీచపడ్డాడు మరియు బుధుడు కుజుడు ఉన్నారు పంచమ స్థానంలో. ఇన్ని గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. లవర్స్కి జాగ్రత్త తీసుకోండి. మీ లవర్కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసే రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది, దూరం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. శత్రువులు అనేవాళ్ళు అసలు కనిపించడం లేదు మీకు. శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం ఈ మాసం అనేది మీకు చాలా అనుకూలంగా ఉన్నది. చిన్నపాటి స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి తప్ప మిగతా హెల్త్ పరంగా మాత్రం అంత ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు. చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ మాసం అనేది. ఆరోగ్యపరంగా మాత్రం మ్యారేజ్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన గురువు గారు 2వ స్థానంలో ఉండటం మూలంగా 19వ తారీఖు నుంచి మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మీకు. సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం అనేది చాలా మంచి విషయం అది. సో మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొత్తగా మ్యారేజ్ చూడాలనుకున్న వాళ్ళకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. 19వ తారీఖు తర్వాత నుంచి మీరు మ్యాచెస్ అనేది సెర్చ్ చేయండి, మంచి సంబంధం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది ఈ మాసం అనేది మాత్రం. మీరు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ మాసంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ లేవు. వృత్తిపరంగా మీకు చాలా బాగుంటుంది. దశమాధిపతి అయిన గురువు గారు ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు. అక్టోబర్ 19వ తారీఖు నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. దాని మూలంగా మీకు బిజినెస్ పరంగాను అలాగే వృత్తిపరంగాను మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మీకు. ప్రమోషన్స్ లాంటివి కూడా కావాల్సిన డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శని గారి దృష్టి అలాగే గురువు గారి దృష్టి దశమ స్థానం మీద ఉన్నది కాబట్టి కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు. ఆ కష్టపెట్టడం శని చేస్తాడు, ఫలితాలు ఇవ్వటం గురువు గారు ఇస్తారు. సో దీని మూలంగా కష్టపెట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి వృత్తిపరంగా మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కానీ కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.